హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీతో షేర్ చేశాను కదండి, పప్పు నానబెట్టాను ఇడ్లీ కోసము, అదేవిధంగా వడల కోసమని. సో అదైతే మిక్సీలో రుబ్బట్లేదండి, గ్రైండర్లోనే రుబ్బుతున్నాను. కొంచెం పప్పు అనేది పక్కకు పెట్టాను, అంటే క్రిస్పీగా బాగుంటాయని చెప్పేసి. అయితే అందులో ఉల్లిపాయలు మనకి ఎలాగో చిన్నగా కట్ చేయడం రాదు కదా అని చెప్పేసి కట్టర్లో వేసి కట్ చేస్తున్నాను అనమాట. అంటే ఎక్కువ కష్టపడక్కర్లేదు, తొందరగానే అయిపోతాయి. ఎక్కువ వేసుకుంటే మనకి వడలనే ఎక్కువ అవుతాయి అన్నమాట. అంటే ఆనియన్స్ ఎక్కువ వేసుకునే కొద్దీ వడలు కూడా ఎక్కువ అవుతాయి. ఎలాగో ఫెస్టివల్ కాబట్టి ఇరుగు పొరుగు వాళ్ళకి ఇచ్చుకుని పెట్టుకుంటూ ఉంటాం కదా, అందుకు నేను ఎక్కువే చేశాను. పావు కిలో నానబెట్టాను, దగ్గర దగ్గర 35 అలా అయినాయి. పర్లేదు, అందరికీ అయిపోగా మాకు ఒక 15 దాకా మిగిలాయి. ఇలాగా మనం లాగేస్తే సన్నగా అయిపోతాయండి. మరీ సన్నగా కాదు, ఒక మాదిరిగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. అదే ఒక మాదిరిగా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఫ్రై అయిన తర్వాత మనకి క్రిస్పీగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అయితే మార్నింగ్ చాలామంది పెట్టారండి, అదే బొబ్బట్లు పెట్టారు, అందుకని చేయలేదు ఈసారి. బొబ్బట్లు పెట్టారు, ఇంకా స్వీట్స్ కూడా పెట్టారనమాట వాళ్ళ ఇంట్లో చేసుకున్నవి. సరే ఈసారి మన ఇంట్లో స్పైసీ చేద్దామని చెప్పేసి స్వీట్ ఏం చేయలేదు. స్వీట్ చేస్తుంటే ఏమవుతుందంటే, మా చిన్నోడు ఉన్నాడు కదా, వాడికి కొద్దిగా జలుబు ఎక్కువ పడుతుంది అనమాట. కఫ్ అంటారు కదా, కఫం అది ఎక్కువ వస్తుంది అనమాట. స్వీట్ నేను చేశాననుకోండి, ఇంకా అది అయిపోయేదాకా తింటానే ఉంటాడు. స్వీట్ అంటే చాలా ఇష్టము. దానివల్ల నెక్స్ట్ డే ఏమవుతుందంటే మొత్తం కూడా కఫం పట్టేసి హెల్త్ ఇష్యూస్ వస్తాయన్నమాట. అందుకు నేను ఎక్కువ స్వీట్ ప్రిఫర్ చేయను. పిల్లలు కొంచెం పెద్దగా అయ్యే వరకు, అంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ అవన్నీ పెరుగుతాయి కదా, అంతవరకు కూడా మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జయదేవ్కి ఆ ప్రాబ్లం లేదులేండి, కానీ చిన్న బాబుకి ఆ ప్రాబ్లం ఉంది. చిన్నప్పటి నుంచి అంతే. నేను ఏం చేశానంటే ఒకసారి 5th మంత్లో ఉన్నప్పుడు కొంచెం కూల్ డ్రింక్ తాగానండి, బయటకు వెళ్తే ఫంక్షన్కి. ఆ రోజు బాగా ఎండగా ఉందన్నమాట. అసలు యాక్చువల్గా కూల్ డ్రింక్ తాగకూడదు, పొరపాటున ఇంకా తట్టుకోలేక తాగాను. దానివల్ల అనుకుంటే ఎఫెక్ట్, ఒకేసారి తాగాను, మరి దానివల్లే ఎఫెక్ట్ అనుకుంటున్నాను. కానీ పెద్దోడి ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అయితే నేను అసలు ఒకసారి కూడా కూల్ డ్రింక్ తాగలేదు. దానివల్ల ఏమైనా జలుబు చేసిందేమో అని అనుకుంటున్నాను అనమాట. అంటే ప్రతిదానికి జలుబు చేస్తుందండి, అంత తొందరగా తగ్గదనమాట. ఇంకో నేను చేస్తానని వచ్చేసాడు. ఇంక ఇలాగే నాకు డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటాడనమాట. ఇవ్వకపోతే ఏడుస్తాడు చూడండి. బాగానే లాగుతున్నాడు, కానీ గట్టిగా లాగితే దారం తెగిపోతుంది కదా, అందుకని చెప్పేసి ఇంకా చాలని చెప్పేసి నేను తీసేసుకున్నాను. ప్రతి దాంట్లోకి వచ్చేస్తాడండి. మైదాకు పెట్టుకున్నా, అంటే గోరింతాకు పెట్టుకున్నా కూడా వచ్చేస్తాడు, నాకు పెట్టమ్మా అని. అంతే, ఎక్కువ మమ్మీతోటి కనెక్షన్ ఎక్కువ అనమాట. పెద్ద బాబు అలా ఏం లేదు, తన ఆటలు తానే, తన పని తనే చూసుకుంటాడు. కానీ ఈ చిన్న ఆయనే ఎప్పుడు అమ్మ వెనకాలే తిరుగుతూ ఉంటాడు అనమాట. అమ్మ ఏం చేస్తుందో వెనకాలే తిరుగుతూ ఉండాలి, వాగిస్తూ ఉంటాడు. మనం అడుగుతూనే ఉంటాడు, మాటలు ఎక్కువ అడుగుతూనే ఉంటాడు, మనం చెప్తానే ఉండాలి, చెప్పకపోతే మళ్ళీ అడుగుతాడు. అందుకనే నాకు కొంచెం వీడి వల్ల నీరసం ఎక్కువ వస్తుంది, వాగి వాగి. కరివేపాకు వేసానండి, కొంచెం కొత్తిమీర వేసేసి, ఇంకో పప్పు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు, కానీ పిల్లలు తింటారు కదా, మళ్ళీ కారం అని ఏడుస్తారని పచ్చిమిరపకాయలు వేయట్లేదు. కొంచెం ఉప్పు వేస్తున్నాను, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా పప్పులు, అంటే నానబెట్టిన పప్పులు, ఇంకా వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు, నేను వేయట్లేదు. ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే మనకి ఎక్కువ అవుతాయి అన్నమాట. బాగా పిసికేయాలి ఇలాగా. కొద్దిగా లైట్గా వాటర్ అనేది ఎక్కువైనాయండి, పర్లేదు వస్తాయి. అంటే ఇంకా ఉండుంటే బాగుండేది, కానీ కొంచెం లైట్గా పలచగా అయిందనమాట. నేను ఏమనుకున్నానంటే చాలా గట్టిగా ఉంది కదా అని చెప్పి జస్ట్ లైట్గా వాటర్ వేసాను, అది కాస్త ఎక్కువైపోయింది. సో హీట్ అయిన తర్వాత ఇలా పల్చగా చేసుకుంటే క్రిస్పీగా వస్తాయి, లావుగా చేసుకుంటే లావుగా ఉంటాయి. అంటే ఉడుకుతుంది లోపల, కానీ ఏంటంటే క్రిస్పీగా ఉంటేనే కదా వడలు బాగుంటాయి. సో దీంతో ఇంకా చాలా బయట వడలు అయితే ఎందుకో మరి క్రిస్పీగా ఉంటాయి, మరి ఏం వేస్తారో తెలియదు. కానీ నేనైతే ఏం వేయనండి, జస్ట్ వడల్లాగా డైరెక్ట్గా వేసేస్తాను, దాంట్లో ఏం కలపను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, కావాలనుకుంటే గరం మసాలా అవన్నీ వేసుకోవచ్చు. కానీ ఇంకా మనకి డైజెషన్ అవ్వదని చెప్పేసి, అంటే మనకి అదే తేనిపోస్తూ ఉంటుంది అనమాట. నైట్ టైంలో కదా వండుతుంది. అంటే ఇప్పుడు 7 అవుతుందండి, ఆఫీస్కి వెళ్ళిపోయారు ఆయన, వస్తారు. ఆప్షనల్ హాలిడే అంట, అంటే కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు, కానీ పర్మిషన్ తీసుకోవాలంట. అంత అవసరం ఏముందిలే అని, అంటే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ దాంట్లో, వాళ్ళు తీసుకున్నారు హాలిడే. ఇంకా మాకు మ్యారేజ్ 8 years అయింది కాబట్టి ఇప్పుడు తీసుకున్నా బాగోదు, అయినా ఆప్షనల్ హాలిడే, మళ్ళీ రిక్వెస్ట్ చేసుకోవాలి, ఎందుకు అంతగా బ్రతిమలాడడం అని చెప్పేసి 1 o'clock వెళ్ళారు. ఇంకా ఈవినింగ్ వచ్చారనమాట. అందుకనే మార్నింగ్ నేను ఏం వండలేదు. పులిహార చేశానండి, జస్ట్ మామూలుగానే
తాలింపు పెట్టేసి చింతపండు కాదు నిమ్మకాయలు ఉన్నాయి ఇంట్లో, నిమ్మకాయ పులిహోర చేశాను. అంటే చాలా రోజుల నుంచి నిమ్మకాయలు ఉన్నాయి, మళ్ళీ పాడైపోతాయి కదా, అందుకని చెప్పేసి చేశాను. బాగుంది. జీడిపప్పు వేసి తాలింపు చేసి పెట్టాను. పిల్లలు ఇష్టంగానే తిన్నారు. చూడండి, అంతా కూడా మంచి క్రిస్పీ కలర్ వచ్చేయాలన్నమాట, గోల్డ్ బ్రౌన్ కలర్లో వచ్చేయాలి. ఇంకా పల్చగా చేసుకోవచ్చు. ఇంకా పల్చగా చేస్తే ఇంకా బాగుంటుంది అనమాట. సో పిల్లలు అయితే వెనకాలే ఉన్నారు ఎప్పుడు పెడతారా అని. తినే తక్కువ, హడావిడి ఎక్కువ అండి. ఎవరైనా అంతే అనుకుంటా, పిల్లలు అనేవాళ్ళు. తినేది ఏమి ఉండదు, అయిపోయింది అంటారు అంతే. బయటకి ఎలాగైతే బయట అయితే చెప్పక్కర్లేదు, ఎగబడి మరీ తినేస్తారనమాట మనం పెట్టలేనట్టు. అది ఫస్ట్ ఒక వాయి అయిపోయింది కదా, అది వచ్చేసి ఇంకా పెట్టేస్తాను పిల్లలకి. రెండు పెడితే తింటా కూర్చుంటారు. బయట ఆడుకుంటారు కానీ నేను చూస్తూ ఉంటాను అనమాట, ఏమైనా దెబ్బలు తగిలించుకుంటారా అని. సో మొత్తానికి ఫైనల్గా అయితే మా చిన్నోడు కాళ్ళకైతే దెబ్బ తగిలింది, బాగా గట్టిగానే తగిలింది. ఫుట్బాల్ ఆడాడంట, ఏదో రాయి తగిలిందంట, గోరు మొత్తం పైకి లేసిపోయింది అనమాట. పాపం బాధపడ్డాడు. మందు రాస్తే సరే అమ్మా అని మందు రాయించుకున్నాడు. అంత మళ్ళీ బాల్ పట్టుకుని పరుగో బయటికి. మళ్ళీ రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటే ఏం లేదు, తగ్గిపోయింది. అక్కడ బ్లడ్ వస్తానే ఉంది, తగ్గిపోయింది అంటున్నాడు. దూదితోటి కొంచెం ఆయింట్మెంట్ రాసి ఇంకా హడావిడి. ఇక్కడేమో వడలేస్తాను, వాళ్ళేమోని వెనకాల వచ్చి అమ్మ ఇక్కడ దెబ్బ తగిలించుకున్నాడు, అమ్మ వాళ్ళు కొట్టారు వీళ్ళు కొట్టారు. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ కుకింగ్ మీద కాన్సన్ట్రేషన్ అనేది పోతుంది అనమాట. అందుకనే పిండి వంటలు అనగానే మా వారు భయపడతారు, ఏం పెట్టుకోకని, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని. ఎత్తుకోమని అంటాడండి మెయిన్ వచ్చేసి. ఎన్నిసార్లు చెప్పినా వినడు, ఎత్తుకోకూడదు ఇక్కడ ఆయుంది దెబ్బ తగులుతుంది ఎత్తుకుంటే అన్నా సరే వినరనమాట. ఇంకా పండగలకే చేస్తాను, నార్మల్ డేస్లో చేయను. అయినా మనకి టైలర్స్కి పండగలు వస్తే అసలు వండుకుంటానికి కూడా ఓపిక ఉండదండి. ఉన్న ఓపిక అంతా కస్టమర్ బ్లౌజులు కుట్టడానికే సరిపోతుంది. మెయిన్ వచ్చేసి మన బ్లౌజులు మనం కుట్టుకుంటానికి కూడా టైం ఉండదు తెలుసా. పోయినసారి అంటే మొన్న వరలక్ష్మి వ్రతానికి నైట్ 10 o'clockకి బ్లౌజ్ కుట్టుకున్నాను. అసలే మన వాళ్ళు ఎప్పటి నుంచో బాడీ మెజర్మెంట్తో చూపించడాక అంటే ఇంకా నేనే బాడీ మెజర్మెంట్ తీసుకుని ఆ వీడియో షూట్ చేయటాలు, కెమెరా పెట్టడాలు, కటింగు, స్టిచ్చింగు అవన్నీ కూడా. మా ఆయన ఇంత లేట్ టైంలో కూడా వీడియో ఎందుకంటే ఇంకా అడుగుతున్నారు కదా బాడీ మెజర్మెంట్తో ఎలా తీసుకోవాలి ఏంటని. ఇంకా అది వస్తుందని చెప్పేసి తీస్తే పర్లేదు, అందరికీ నచ్చింది. కానీ నాకు అంత డీప్ వద్దాక అంటే ఒకళ్ళేమో ఓవర్ డీప్ కావాలన్నారు, అందుకోసం మని ఓవర్ డీప్ అనేది కట్ చేశాను అనమాట. కొంతమంది ఏమో నార్మల్ డీప్ కావాలన్నారు. సో నా బ్లౌజులు నేను కుట్టుకుని చూపించుకున్నా కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి. కానీ టైంలో ఉండట్లేదు అనమాట. ఇవన్నీ చేయాలంటే టైం ఉండాలి కదా, అసలు పిల్లలతోనే సరిపోతుంది. ఈ 1 month నుంచి అయితే ఇంకా చాలా దారుణంగా ఉంటుంది నా సిచ్యువేషన్ అనేది. ఎవరికి చెప్పుకోలేను, ఎందుకంటే ఇంకా ఫస్ట్ ప్రయారిటీ పిల్లలు కదా. ఇలా వడలు తినేయడం కూడా అయిపోయిందండి. ఇంకా మార్నింగ్ అయింది, అంటే ఇల్లంతా క్లీన్ చేసుకుని ఇంకా సామాన్లు తోముకున్నాను. ఎంత బద్ధకమైనా లేవాల్సిందే. నిన్న పండగ అయినా సరే మార్నింగ్ పొద్దున్నే లేచి ఇంకా టీ పెట్టాను. నిన్న వేసిన వడలు నూనెలో అలాగే ఉంచాను, ఈరోజు కడుక్కోవాలి. కొద్దిగా పాలు ఉంటే వేడి చేస్తున్నానండి, తోడు పెట్టాలి. నేను తోడు అనేది ఒక 3 hours ముందే పెడుతున్నాను, లేదంటే మొత్తం పెరుగంత పులప, ఎంత పులప అంటే అసలు నోట్లో కూడా పెట్టుకోలేకపోతున్నాను అనమాట, అంత పుల్లగా అయిపోతుంది. అందుకని చెప్పేసి నేనైతే ఒక 4 hours ముందే గుర్తుపెట్టుకుని మరి అంతగా అవసరమైతే అలారం పెట్టుకుంటున్నాను. ఏం చేయాలి, మళ్ళీ మర్చిపోయిన అనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టకపోతే మళ్ళీ పులప అయిపోతుంది. అదంతా కూడా ఎవరు తినట్లేదు, అంత పుల్లగా ఉన్నట్టు వాటిని కూడా అసలు ఎవరు తినట్లేదు. తర్వాత వచ్చేసి నిన్న ఆ పిండితో పాటు అదే మనకి వడలతో పాటు ఇడ్లీ కూడా నానబెట్టేసి గ్రైండ్ చేస్తారండి, ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఒక 1 hour బయట పెట్టి. కొద్దిగా పల్చగా చేస్తాను, అంటే ఇడ్లీలు అనేవి కొంచెం బాగుంటాయి కదా. లావుగా చేస్తుంటే గట్టిగా అయిపోతున్నాయండి, అందుకనే పల్చగా చేసి చిన్న ఇడ్లీలు వేస్తే బాగుంటుందని కొంచెం పల్చగా చేస్తున్నాను. ఉప్పు కూడా వేస్తున్నాను. ఉప్పు వేసేసి బాగా కలిపేస్తాను. ఇంకా బ్లౌజ్ స్టార్ట్ చేయాలండి. నేను మొన్న చెప్పాను కదా 8 శారీస్ ఉన్న బ్లౌజులు ఉన్నాయని, ఆ బ్లౌజులు అనమాట. ప్రజెంట్ అయితే నాకు అవే ఉన్నాయి, ఇంకా వస్తాయిలేండి. ఇంకొక అర్జెంట్ బ్లౌజ్ ఉంది, అది కూడా కుట్టాలి. ఫస్ట్ అయితే తడిపి ఆరబెట్టుకోవాలి లైనింగ్ని. ఈ పని అంతా అయిపోయిన తర్వాత ఐరన్ చేసేసుకుని ఇంకా షూటింగ్లు ఉంటాయి కదా మనకి, ప్రతి బ్లౌజు షూట్ చేస్తానండి. ప్రతి బ్లౌజు 1 కాదు 2 కాదు, ప్రతి బ్లౌజు నేను షూట్ చేస్తాను. షూట్ చేసే నేనైతే
ఎడిటింగ్ చేసి స్లోగా పెడతానమాట. అంటే షూట్ చేసిన రోజునే పెట్టాలని కుదరదు. మళ్ళీ వాళ్ళు బ్లౌజులు వేసుకున్న తర్వాత వాళ్ళకి ఏమైనా చేంజెస్ కావాలంటే అప్పుడు వీడియో చెప్తానమాట. ఇలా పెట్టకండి, అలా పెట్టండి అని. అందుకుని లేదంటే అంటే ఫస్ట్ వచ్చేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తానండి బ్లౌజు వేసుకుని చూపించమని. కానీ అందరూ చూపించారనమాట. ఇంకా నా బ్లౌజులు నేనే చూపించాలి తప్ప బయట అంత తొందరగా చూ చూపించరు. అందుకనే నేను కొన్ని రోజులు ఆగి వాళ్ళు ఏమైనా పిక్స్ పెడితే షేర్ చేసుకుని అప్పుడు మీకు చూపిద్దామంటే వాళ్ళు చూపించారు. అందుకనే లేట్ అయిపోతుంది అలాగా. కొంతమంది ఏమో అని వీడియో మొత్తం అయిపోయిన తర్వాత పంపిస్తారు. అప్పుడేమో అంతగా జనాలు చూడరు, ఫస్ట్ చూసినంతగా తర్వాత చూడరు కదా. అది సో ఫైనల్గా అయితే ఒక 4 రేకులు అయితే వేసేసాను. మూత పెట్టేస్తే ఒక సిమ్లో ఒక 10 నిమిషాలు పెడితే అయిపోతుంది. సాంబార్ చేస్తున్నానండి. మా వాళ్ళకి సాంబార్ ఇడ్లీ కావాలంట, ఎప్పటి నుంచి అడుగుతున్నారు. ఇంకెట్లా నేను చట్నీ చేసే ఉద్దేశం కూడా లేదు, సాంబార్ చేసేస్తాను. సాంబార్ కోసం కొంచెం కొద్దిగానే తీసుకుంటాను పప్పు అనేది, ఎందుకంటే తక్కువ చేస్తాను, 2 పూట్లకి చెయ్యను. ఇప్పుడు ఇడ్లీలోకి వస్తుంది, అన్నంలోకి వస్తుంది అంతే. ఇంకా నైట్ అయితే ఏదో ఒకటి ఫ్రై చేద్దామని అనుకుంటున్నాను. ఎంత శుభ్రంగా కడిగేసి దాంట్లో కొంచెం పసుపు వేసి, కొద్దిగా ఇంట్లో ఉన్నాయి కూరగాయలు, ఆంటీ ఇచ్చిన కూరగాయలే ఉన్నాయి. ఆంటీ ఇచ్చిన కూరగాయల్లో మనకి ఏముందంటే ములక్కాడ ఉంది, టమాటాలు ఉన్నాయి, దోసకాయ ఉంది. దోసకాయ నేను ఆల్రెడీ తెచ్చాను మార్కెట్లో. పోయిన సోమవారం వెళ్ళలేదండి మార్కెట్కి, కూరగాయలు ఉన్నాయని చెప్పేసి. ఇదిగోండి ఇవి కొంచెం కొద్దిగా పాడైపోయినాయి, మంచిగా ఉన్నాయని తీసాను, పక్కన పెట్టేస్తాను. అంటే చల్లదనానికి మాత్రం. ఎంత మంచిదైనా సరే ఈ ఎండాకాలం పాడైపోతాయండి. ఫ్రిడ్జ్లో పెట్టినంత మాత్రాన బాగుంటాయని అనుకోవద్దు. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చుకుంటే నయము. ఇంకా టమాటాలు తర్వాత వేస్తాను, పప్పులో వేసేస్తాను టమాటా. ఒక క్యారెట్ అయితే ఉంది, కావాలని ఉంచాను క్యారెట్, సాంబార్ చేసినప్పుడు చేసుకోవచ్చని. మొత్తం ఈ పీల్ తీసేసి ముక్కల కింద ఇది కట్ చేసేసి పప్పులో వేసేస్తే పప్పు ఉడికిపోతుంది. ఒక 3 విజిల్స్ వేయించామంటే. ఇది ముక్కల కింద కట్ చేస్తా. ఎలా కట్ చేసినా పిల్లలు తినేస్తారండి, ఇష్టంగా తింటారనమాట. మామూలుగా క్యారెట్ అయినా తింటారు కానీ ఎక్కువ తినరు. కానీ ఈ సాంబార్లో క్యారెట్ అయితే కొంచెం మెత్తగా ఉడుకుతుంది కదా, ఈజీగా ఉంటుంది తింటాను అని చెప్పేసి తినేస్తారు. ఇవన్నీ ముక్కల కింద కట్ చేసి మనం ఎలాగో ఉడకపెడతాం కదా, మెత్తగానే ఉంటాయి. కొద్దిగా నార్మల్ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. మొత్తం కూడా రెడీ అయిపోయినాయి. ఈ చెత్తను తీసేస్తా. ఇలా కట్ చేయడం వల్ల నాకు ఇక్కడ పేపర్ అనేది పోయిందండి, చూసారా పేపరు కట్ చేయడం వల్ల మాట. నేను ఏదైనా షీట్ అయినా పెట్టుకోవాల్సిందేమో అనిపించింది. సర్లేండి, ఇంకో 1 ఇయర్ 1.5 ఇయర్ వరకు చూసి మళ్ళీ కొత్తది వేసుకుంటే సరిపోతుంది. కానీ చాలా బాగుంది, మీషోలో బుక్ చేశానమాట. చాలా నీట్గా ఉంది కిచెన్ అంతా కూడా. అంతకుముందు అందరూ నెగిటివ్ కామెంట్స్ పెట్టేవారు, కిచెన్ బాగాలేదు, ముందు కిచెన్ చూసుకో ఇది అదని. అది డార్క్ ఉండటం వల్ల అలా ఎక్కువ కనిపించేది అనమాట. అంటే పాత ఇల్లు కదా, పెయింటింగ్ కూడా లేదు, అందుకుని అలా అనిపించేది. కానీ ఇప్పుడు నేను అది షీట్ లేగానే చాలా బ్రైట్నెస్ వచ్చింది. పైగా లైట్ కూడా పెట్టాను. స్టార్టింగ్ వ్లాగ్స్లో అయితే లైట్ ఉండేది కాదండి, కుకింగ్ వీడియోస్ తీసేటప్పుడు లైట్ డీమార్ట్లో తీసుకున్నాను అనమాట. బాగుంది ఛార్జింగ్ లైట్. అది దానివల్ల ఏంటంటే లైటింగ్ అనేది ఎక్కువ వస్తుంది బాగా. సో ఇప్పుడు ఇలాగా స్లైసెస్ కింద కట్ చేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అదొక రకమైన టేస్ట్ వస్తుంది అనమాట ఈ దోసకాయ ముక్కలు వేస్తే. ఇలాగ స్లైసెస్ కింద కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గిన్నె పెట్టేసుకుని అంతలోపు పప్పు ఉడుకుతుంది సైడ్కి. గిన్నె తీసుకుని దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని ముందు అవన్నీ ఫ్రై చేసుకుంటాను.
ఇవన్నీ ఇలాగా ఫ్రై చేసేసుకుని కొంచెం టమాటాలు కూడా వేసేస్తాను, టమాటాలు కాదు సారీ, ములక్కాడలు అయిపోయిన తర్వాత క్యారెట్లు ఫ్రై చేసుకుంటాను. టమాటాలు దాంట్లో వేసాను, పప్పులో వేసి విజిల్స్ వేయిస్తున్నాను, 3 విజిల్స్. ఇదంతా బాగా ఫ్రై అయిపోవాలండి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనకి దోసకాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా దోసకాయ ముక్కలు వేసుకుని వీటి కూడా ఉప్పు పసుపు వేసుకుని బాగా మగ్గబెట్టుకోవాలి. బాగా మగ్గబెట్టుకున్న తర్వాత కొద్ది వాటర్ వేసుకుని ఉడకపెట్టుకున్న తర్వాత చింతపండు వేసుకోవాలి. చింతపండు తక్కువ వేసుకుంటానండి, ఎక్కువ వేసుకుంటే పిల్లలు తినరు, బాగా పుల్లగా ఉంది అని వదిలేస్తారనమాట. నేను సాంబార్లో తక్కువ వేస్తాను పులుపు అనేది. ఇది కూడా బాగా మగ్గిపోతుంది, కొంచెం పసుపు ఉప్పు వేసి మగ్గబెట్టేస్తాను. నాకు కుకింగ్ వీడియోస్ షూట్ చేయాలంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. అంటే నార్మల్గా వచ్చినవి మాత్రమే చేస్తాను, ఏదైనా అంతే, వచ్చినవి మాత్రమే చూపిస్తాను. రాకపోయినా చూపించడం కూడా మన కుకింగ్ ఛానల్ కాదు కాబట్టి, వ్లాగ్స్ ఛానల్ కాబట్టి మనకు వచ్చినవి చూపించుకోవాలి. అది కుకింగ్ ఛానల్ అనుకోండి, వేరే వాళ్ళకి నేర్పించాలి కాబట్టి మనకు అన్నీ రావాలని రూల్ ఉండాలి. లేదంటే మరి ఎవరైనా ఏమన్నా నేర్చుకున్న తర్వాత వీడియోస్ పెడతారేమో నాకు తెలియదు. కానీ కుకింగ్ గురించి నాకైతే చాలా ఇంట్రెస్ట్ అండి, కుకింగ్ వీడియోస్ అంటే. నేను ఎక్కువగా వంట రానప్పుడు చూసేదన్నమాట వీడియోస్. సో నేను కూడా అలా పెట్టుకోవాలి అని అనుకునేదాన్ని ఛానల్ పెట్టినప్పుడు. కానీ మాకున్న ఇంట్లో చీకటిగా ఉంటుంది, గిన్నెలు కూడా మరీ కొత్తవి కూడా కాదు కదా, అప్పుడే పెళ్ళైన కొత్తలో కొన్న గిన్నెలు కదా. సో అంతగా సెట్ అయ్యేది కాదనమాట కుకింగ్ ఛానల్కి, మనది అంత సెట్ కాదు అన్నారు మా వారు. అందుకని ఇంకా ఎలాగో మన దగ్గర చాలా టాలెంటే ఉందండి, స్టిచ్చింగ్ టాలెంట్. నేను చూపించాలనుకుంటే నా బ్లౌజులు నేనే అన్ని రకాల కుట్టి చూపించవచ్చు, కానీ టైం లేకే చూపించట్లేదు. అందుకని ఇంట్లో చేసుకున్న వంటలే చూపించవచ్చని ఇంకలాగా ప్రతిసారి కూడా పొద్దున ఏం వండుతున్నాను, నైట్ ఏముండదు, ఇంకా ఇంత హడావిడి ఏముండదు, మార్నింగే ఉంటుంది. ఏమైనా మిగిలిన కూరలు ఉంటే నైట్ కవర్ చేస్తాను, ఎందుకంటే ఈయన కూడా అంత తొందరగా రారండి, ఒక్కొక్కసారి ఆఫీస్లోనే తినేస్తారనమాట లేట్ అయితే. అందుకని చెప్పేసి నేను ఎక్కువ నైట్ టైంలో ప్రిఫర్ చేయను అనమాట వంట, డే టైంలోనే. నైట్ టైంలో నేను వీడియోస్ ఉంటాయి కదా, ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తాను మన స్టిచ్చింగ్ ఛానల్కి. మన స్టిచ్చింగ్ ఛానల్ మొత్తం కూడా కటింగ్ స్టిచ్చింగ్ అంతా ఆ టైంలో ఉండదు, ఓన్లీ వీడియోసే ఉంటాయి. వీడియోస్ ఎక్కువ షూట్ చేసినవన్నీ ఎడిట్ చేస్తాను అనమాట. మనం ఎంతసేపు షూట్ చేసామో ఎడిటింగ్ కూడా అంతే టైం పడుతుందండి. చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట మనం ఎడిటింగ్ అనేది, అందుకు టైం ఎక్కువ పడుతుంది. ఎప్పుడు కూడా మనం వ్యూస్ రావట్లేదని అలా ఫీల్ అవ్వకూడదు, ఇంకా అదొక ఫ్యాషన్గా వెళ్ళిపోవాలన్నమాట. ప్యాషన్ అంటారు కదా, ఇంట్రెస్ట్, అలా వెళ్ళిపోతేనే మనకి ఎప్పటికప్పుడు మనీ అనేది వస్తాయి. మరిగిపోతుందండి, ఇది మరిగిపోయిన తర్వాత ఇంకా పిల్లలు లేచారు, ఇప్పటికే స్నానాలు అవన్నీ చేయించేశాను మధ్య మధ్యలో వెళ్ళి. అయితే ఇప్పుడు ఏంటంటే ఇంకా తాలింపు పెట్టాలి, తాలింపు పెట్టకుండానే వాళ్ళకి టైం అయిపోతుందని చెప్పేసి మరిగిపోయిన తర్వాత ఇలా మరిగిన తర్వాత కొంచెం తీసేసాను, అందుకనే తక్కువైంది. ఇద్దరికి గిన్నెలు వేసాను అనమాట. సాంబార్ పొడి వేస్తున్నాను ఇప్పుడు. సాంబార్ పొడి కూడా కొంచెం కారంగా ఉంటుందండి, అందుకని పిల్లలు ఇష్టంగా తినరని చెప్పేసి ఫస్ట్ 2 గిన్నెలు తీసేసాను. ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి, సరిపోతుంది రైస్లోకి సాంబారు. కొద్దిగా వాటర్ వేస్తాను ఏమైనా చిక్కబడితే. ఇప్పుడైతే తాలింపు పెట్టేస్తున్నాను. ఇంకా లైనింగ్లు చూసుకోవాలండి, నేను లైనింగ్లు చూసుకుని అవన్నీ తడిపి ఆరబెట్టుకుంటే తర్వాత కటింగ్ చేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసాను, ఎండుమిరపకాయలు, కరివేపాకు, అంతే. ఇది కలిపేసుకుని బాగా కొద్ది కారం వేసుకోవాలి, కారం వేసుకుంటే బాగుంటుంది. కారం వేసుకుని దీంట్లోకి తిరుగుమూత చేస్తామంటే అయిపోతుంది. ఇప్పుడు సాంబార్ రెడీ అయిపోయింది, రైస్ పెడతానండి. ఇప్పుడు రైస్ కూడా అయిపోయినట్టే, ఇంకా కడిగి పక్కన పెట్టాను, నానబెట్టాను. ఇంక అంతలో పిల్లలు లేచారని వెళ్ళిపోయాను అనమాట.
సో నాకైతే కుకింగ్ అంతా అయిపోయినట్టేనండి. ఇడ్లీ అయిపోయింది, సాంబార్ అయిపోయింది, రైస్ కూడా అయిపోతుంది. సామాన్లు ఉన్నాయి, అవి తోమేసుకోవాలి. సామాన్లు తోమేసుకుని పక్కన పెట్టేసుకుని ఇల్లంతా క్లీన్ చేసేసి వీలైతే ముగ్గులు పెడతాను, లేకపోతే లేదు. ఎందుకంటే నిన్నే అన్ని ముగ్గులు పెట్టినవి ఉన్నాయి. ఇదిగో మా పెద్దోడికి కావాలంట కొంచెం. ఇంక అంతేనండి. పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేశాను, రెడీ చేయించేసి. వాళ్ళు వెళ్ళిన తర్వాత నిన్న నూనె కాసాను కదా, చెప్పాను కదా మీతోటి నూనె కాసానని. సో దాన్ని వేరే వేరేగా వేస్తున్నాను అనమాట. నార్మల్ నూనె ఒక డబ్బాలోకి, ఇది కాచిన నూనె ఒక డబ్బాలోకి. ఎందుకంటే ఒంటికి రాసుకుంటారు మా వారు నూనె. ఈ నూనె కాదు, మామూలు నూనె. మామూలు కొబ్బరి నూనె ఒంటికి రాసుకునే అలవాటు ఉందన్నమాట. నేను రాసుకోను, కానీ నేనైతే శీతాకాలంలో రాసుకుంటాను స్నానం చేసే ముందు. ఓకేనా? ఈ నూనె కాదండి, మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ ఈ నూనె అనుకుంటారు. ఇది కాదు, నార్మల్ నూనె ఒంటికి రాసుకుని స్నానం చేస్తారన్నమాట. అలవాటు అంట ఊర్లో చాలామందికి ఉంటుందండి అలవాటు. ఇది మాత్రం జుట్టుకు రాస్తారండి. జుట్టుకు రాసుకుంటే మనకి జుట్టు అనేది రాలకుండా ఉంటుంది అంటున్నారు, కానీ నాకేమో అంతగా పెద్దగా రిజల్ట్ కనిపించలేదు. వస్తుందేమో చూడాలి మెల్లమెల్లగా. అప్పుడే ఇది సెకండ్ టైం కాయటం. ఒకసారి కాసాను, చాలా రోజులు వచ్చింది. పక్కన వాటర్ డబ్బాలు చూసారా, అవన్నీ కూడా మా వాళ్ళు చేసిన పని అనమాట. బయట పాడేసిన వాటర్ బాటిల్ తెచ్చుకుని కడుక్కుని వాటర్ నింపుకుని అది ఆయిల్ డబ్బా అని ఆడుకున్నాను నిన్న. అవన్నీ ఎన్ని డబ్బాలు ఉన్నాయి తెలుసా? 15 ఎన్నో ఉన్నాయి. కళ్ళు మూసి తెరిచేలాగా నిన్న ఒక అరగంట సేపు పడుకున్నానండి. మా వారైతే ఉక్కిరి బిక్కిరి అయిపోయారు అరగంట సేపులో పిల్లల్ని చూడడానికి. ఎంత అల్లరునంట అంటే నాకు బాగా నిద్ర వచ్చిందనమాట. బాగా టైర్డ్గా కూడా అనిపించింది. నేను ఒక 1/2 అవర్ పడుకుంటా, పిల్లల్ని చూసుకోండి అంటే సరే అన్నారు. 1/2 అవర్లోనే రచ్చరచ్చ అయిపోయింది. బయటకు వచ్చేసరికి పడుకుంటాను, కానీ మనసంతా వీళ్ళ మీద ఉంటుందండి. ఏం చేస్తున్నారో, ఏం సతాయిస్తున్నారో అని. అసలు నాకు నిద్ర కూడా సరిగ్గా పట్టలేదనమాట. సో ఫైనల్గా అయితే ఇల్లంతా క్లీనింగ్ అయిపోయింది. బయట కూడా బట్ట పెట్టేశాను, ఇంట్లో కూడా బట్ట పెట్టాను. ఇంకా ఇక్కడ దీంట్లో బ్లౌజులు ఉన్నాయి, మొత్తానికి 9 బ్లౌజులు ఉన్నాయి ఒక్కరివే, అంటే అత్త కోడలివి. 4 బ్లౌజులేమో కోడలివి, మిగతావేమో అత్తగారివి. అత్తగారివి అన్నీ కూడా కటోరీ బ్లౌజులు. కోడలివేమో ప్రిన్సెస్ కట్ ఫ్రంట్, బ్యాక్ వచ్చేసి బ్యాక్ ఓపెన్ అనమాట. ఒకటి వీ షేపు, ఒకటి రౌండ్ షేపు. వెనకాల థ్రెడ్స్ పెట్టాలి, ఓవర్ డీపు. వీళ్ళంతా అలాగే వేసుకుంటారండి. నా దగ్గర కొన్ని లైనింగ్లు ఉన్నాయి. ఇలా లైనింగ్లు తెచ్చిపెట్టుకోవడం వల్ల మనకి ఏంటంటే టైం అనేది బాగా సేవ్ అవుతుంది అనమాట. అన్నీ కాదు, మనకి రన్నింగ్లో ఏదైతే ఉన్నాయో అవి. నాకు పింక్ ఉంది, గ్రీన్ కలర్ ఉంది, రెడ్ ఉంది. సో నేనైతే ఏం తీసానంటే పింక్ తీసాను. పింక్ ఒకటి, మెరూన్ ఒకటి. మెరూన్ ఈ రెండిట్లకి వస్తుంది. ఒకటి యూ షేపు, ఒకటి వీ నెక్ అనమాట. సో వీటిని తడిపేసి ఆరబెట్టేసుకుంటే నేను స్నానం చేసి వచ్చేలాగా ఆరిపోతే ఐరన్ చేయొచ్చు. అయితే మీరు ఒకటి చిన్న టిప్ అయితే చెప్తాను. మీరు మొత్తం ఆరిపోయేదాకా ఆకండి. సమ్మర్ కదా, సమ్మర్లో మొత్తం కూడా ఎలాగైపోతుందంటే బాగా స్టిఫ్గా అయిపోయి ఇంకా మనకి బ్లౌజు కటింగ్ చేసుకుంటాను కూడా అంతగా వీలు ఉండట్లేదు అనమాట. అందుకు మీరు ఏం చేస్తారంటే కొద్దిగా తడి ఉండగానే తీసుకొచ్చేసి ఫ్లోర్ మీద గాలికి పెట్టండి. మరీ ఎండకి పెట్టేయకండి, ఎండకి పెడుతుంటే బాగోట్లేదు. ఎండలో ఆరేయకండి, కలర్ పోతున్నాయి. ఇప్పుడు నీడకి ఆరేసుకోవాలి, లేకపోతే ఫ్లోర్ మీద ఆరేసుకోవాలి. మరీ ఆరిపోయేదాకా కూడా వెయిట్ చేయకండి బయట పెడితే కనుక. లోపల తీసుకొచ్చేసి గాలికి ఆరేసేసేయండి. నేనైతే సగం ఆరిన తర్వాత ఐరన్ చేస్తున్నాను, అంటే సగం అంటే 80% ఆరిన తర్వాత. అలా చేయటం వల్ల నాకు నీట్గానే ఉంటుంది, కొసలు రావట్లేదు అనమాట. చూస్తారా, ఇలా ఆరబెట్టేశాను. ఇదండి ఈరోజు వీడియో. వీలైతే ఈవినింగ్ కూడా పోస్ట్ చేస్తాను వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.